న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. సూర్యాపేట మున్సిపాలిటీ 6వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, వార్డులో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టించే ప్రక్రియ చేపడతానని 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిలుముల సునీల్ రెడ్డి ఓచర్లకు హామీ ఇచ్చారు. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిల సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. సునీల్ రెడ్డికి మద్దతుగా గిరినగర్ ఓటర్లు గురువారం ఇంటింటికి తిరిగి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 6వ వార్డు అభ్యర్థిగా నన్ను మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి సర్వోత్తం రెడ్డి గారు అయిపోయింది, రమేష్ రెడ్డి గారు అయిపోయింది, వేణారెడ్డి గారు అయిపోయింది, భాస్కర్ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని నన్ను 6వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు. అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గిరినగర్కు రావడం జరిగింది. మీకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పైన మహిళలకు, గిరినగర్ యూత్కు, గిరినగర్ పెద్దలకు, అక్క జిల్లాలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే, గత 15 సంవత్సరాలుగా నేను లోకల్లో ఉంటూ దాసగూడ అయిపోయింది, హనుమానగర్ అయిపోయింది, శాంతినగర్ అయిపోయింది, గిరినగర్ అయిపోయింది. గత మీరు అటాచ్ అయిన దగ్గర నుంచి ఉపమ్మ మిగతా చాలా మందికి తెలుసు, లీడర్లందరికీ ప్రతి కార్యక్రమానికి నేను వస్తున్నా, ప్రతి విషయం మీకు అందుబాటులో ఉంటున్నా. కోలాటం నేర్పినా కూడా నేర్పించిన ప్రతి విషయంలో మీరు ఏది అడిగినా చేస్తున్నా. కాబట్టి లోకల్గా ఉండి మన పిల్లలందరూ కూడా నాకు ఫోన్ చేస్తుంటారు చిన్న సమస్య వచ్చినా. గత 10 సంవత్సరాలు ఏ ఇబ్బంది ఉన్నా మీకు అందుబాటులో ఉంటున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఏవైతే కేసీఆర్ గారు మర్చిపోయిండో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, కరెంటు బిల్లు అయితేంది, ఈ 4 కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా మీ అందరికీ సన్న బియ్యం వస్తున్నాయా, రేషన్ కార్డులు వచ్చినాయా ప్రతి ఒక్కరికి? గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రాలేదు, మీ అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. తర్వాత పెన్షన్లు అనేది మహిళలకు గవర్నమెంట్ అతి త్వరలో 2 నెలల్లో నిర్ణయం తీసుకోబోతుంది. నెక్స్ట్ శుభవార్త మీకు అదే ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మన డిస్కషన్ అదే చేసిండు. మహిళలందరికీ కూడా 2500 పెన్షన్ గురించి ఆలోచిస్తున్నాడు, అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకోటి కరెంటు బిల్లులు కూడా ఎవరు కడతలేరు కదా, దాదాపు కరెంటు బిల్లు కూడా మాఫీ అయినాయి, కరెంటు బిల్లు కూడా ఎవరు కడతలేదు. ఈ 3 కార్యక్రమాలు ఆల్రెడీ ప్రజలందరూ తీసుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక్కడికి కూడా ఇంతకుముందు రాలేదు. సో ఆల్రెడీ మన గిరినగర్కు ఒక 6 7 వచ్చినాము. ఈసారి ఏంటంటే నాకు ఒక 40 వస్తాయి దగ్గర 2వ విడతలో. ఈ గిరినగర్లో ఎవరైతే పేదలు ఉన్నారో మిమ్మల్ని అందరిని అడిగి నేను నిర్ణయిస్తా. పైరోకారుల దగ్గర నేను చేయను. మిమ్మల్ని అందరిని అడిగి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకే ఇస్తాను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు సంబంధించిన ఒక 11 kV లైన్ ఒకటి మీ ఇళ్ళ నుంచి పోతున్నది. ఈ ప్రాబ్లం 11 kV లైన్ ఒకటి ఇళ్ళ నుంచి పోతున్నది. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసినా, డీ గారితో మాట్లాడుతున్నా. దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఏపీఆలే ఎక్కడి నుంచి డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. పక్కన పొలం నుంచి ఎట్లా వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఆ ఖర్చు కూడా నేనే పెట్టుకొని భరించి చేద్దామని అనుకుంటున్నా. ఇంకోటి మీకు కావాల్సిన గుడి, వాటర్ ప్లాంట్ అయిపోయింది. ఆల్రెడీ ముందే ప్రపోజల్ పెట్టినా. మన వాళ్ళందరూ ఏమన్నారంటే, మీరు గెలిచిన తర్వాత ఇవ్వండి, హామీ ఇస్తే చాలన్నారు. ఖచ్చితంగా మీ అందరికి వాటర్ ప్లాంట్, గుడి, టెంపుల్ను పెద్దగా చేసే బాధ్యతని ఖచ్చితంగా తీసుకుంటాను. సభాముఖంగా తెలియదు. ఇంకేమైనా సమస్యలు చెప్పొచ్చు, ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు నా మీద పోటీ చేసే అభ్యర్థి లోకల్ కాదు, ఎక్కడో సూర్యాపేట నుంచి పోటీ చేసి వస్తుందో. ఇంతవరకు మీ ముఖం కూడా చూపించలేదు. గత 10 సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి అదొకటి ఆలోచించి అందరూ ఓటేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. టికెట్ విషయంలో మనం అడిగినాము, ఆయన అడిగిండు. వాట్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి వారిని అభ్యర్థిగా ప్రకటించింది. పూర్తి స్థాయి మద్దతు సునీల్కి ఇచ్చి ఇలా మార్నింగ్ నుంచి కూడా అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని పనిచేసుకోవాలని, భారీ మెజార్టీతో సునీల్ రెడ్డి గారిని గెలిపించాలనే ప్రక్రియతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఇంకో 2-3 విషయాలు ఏంటంటే, మన అన్నయ్య చెప్పడం లేదు, నేను లేటుగా వచ్చిన వాడు చెప్తున్నా. శ్మశాన వాటిక అనేది కూడా మన 6వ వార్డులో చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని కూడా పూర్తి స్థాయిగా సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సునీల్ రెడ్డి గారి కౌన్సిలర్ గెలిచినాక అది కూడా సమకూరుస్తామని. ఇక్కడ వాటర్ ప్లాంట్ సమస్య ఉందని కూడా మొన్న యూత్ పిల్లలందరూ కలిసి నన్ను నెంబర్ 1 స్కూల్ దగ్గర పిలిచి ఇక్కడ ఉందన్నా మాకు సమస్య ఉందంటే చేస్తాము. నేను చెప్పినా ఆయన కూడా చెప్పిండంట. నా తర్వాత ఆయన కూడా వచ్చి మాట్లాడిపోయిందంట. డ్యామ్ షూర్ 80% కూడా మేము వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీ అందరి సమస్యలు కూడా ఏమైనా ఉంటే కూడా
ఒకవేళ సునీల్ అన్న ఏమైనా ఇబ్బందికరంగా ఉండి ఆయన ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఆయన ఇబ్బందికరంగా ఉన్నా కూడా నా దృష్టి కూడా తీసుకురండి. నేను కూడా అన్నయ్యని ఫోర్స్ చేసానా లేకపోతే పార్టీ పెద్దల్ని ఫోర్స్ చేశాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పెద్దల్ని ఒప్పించైనా కానీ గిరినగర్, శాంతినగర్, వస్రాం తండా, దాసాయిగూడెం, శాంతినగర్ అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తీరుస్తామని మీకు మనవి చేస్తూ మీరు అందరికీ కూడా భారీ మెజారిటీతో సునీల్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నానమ్మా. ఇంకోటి ఏంటంటే మహిళలకు కానీ లేకపోతే అంటే ఇప్పుడు మా విలేజ్ విషయానికి వస్తే అంటే దాసగూడెం విషయానికి వస్తే కోతులతో ఒక ఇబ్బంది, అట్లా ఇక్కడ గిరినగర్లో ఇంకో ఇబ్బంది ఉంటుంది. అట్లా అన్ని అంటే మన 6వ వార్డుకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వసంతానికి అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఓన్లీ మన మున్సిపాలిటీ ఫండ్స్ తో కాకుండా ఇప్పుడు మన ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన వార్డు మనది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీస్ తో కూడా అనుసంధానం చేసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యిండు. ఆయన పూర్తి స్థాయి మద్దతు మీ అందరు ప్రకటించి ఆయన గెలిపించండి. 48 వార్డులలో అత్యధిక మెజార్టీ తోటి 6వ వార్డు నుంచి సునీల్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ మద్దతు చేసి నిరూపించుకున్నాను. దయచేసి ఇక్కడున్న కొంతమంది బీసీలు కానీ ఎస్సీలు కానీ మన సంఘంలో సభ్యులు ఉన్నారు. మనకు రావలసిన 30 కోట్ల రూపాయలు బీసీలకు 30 కోట్లు, ఎస్సీలకు 30 కోట్లు, అందులో నుంచి మనిషికి 40,000 రూపాయల చొప్పున బీసీ ప్లాన్ కింద పెట్టినాము. అది హైకోర్టులో వేసినాము. అయ్యా మీరందరూ అధిక సంఖ్యలో ఈయన గెలిపించినట్టయితే మన సునీల్ రెడ్డి గారు చాలా ఉత్తమ అభ్యర్థి. ఎందుకంటే ఆయన యొక్క ఆశయము చెప్పాలంటే ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరిస్తాడు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాడు. ఎవరి దగ్గరికి పోకుండా అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఏమైనా బాధలున్నా నన్ను అడగండి, ఆయనకు నీకు చెప్తాను. దయచేసి మా బీసీ సోదరులకు కానీ నా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే ఒక అమ్మ అంటుంది, అమ్మ ఓయేమో సభ్యతం కట్టకపోయినా అటే పోయినా అని ఒక అమ్మ అంటుంది. కావాలంటే రికార్డు ఉంది, హైకోర్టులో వేసినట్టు రికార్డు ఉంది. దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది చిన్న సమస్య కాదు మనది. దయచేసి అయ్యగారు గెలిపించగలరని